Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే మనం చూస్తున్నాము క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే క్యాన్సర్ అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, క్యాన్సర్ ట్యూమర్ అని మనం ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ నివేద్ రావు గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా క్యాన్సర్, డయాబెటీస్, బీపీ ఎంత కామనో అంత కామన్గా క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఆర్గాన్కి క్యాన్సర్ వస్తూ ఉంది. డాక్టర్ గారు, మన శరీరంలో ఒక క్యాన్సర్ కణం సెల్ స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఎలా తెలుస్తుంది అసలు? సో మీరు ఇప్పుడు అన్నట్టు మనకు ఎట్లయితే డయాబెటీస్, హైపర్ టెన్షన్, మనకు కార్డియాక్, మనకు హార్ట్ అటాక్స్ అంటాము. సో అవట్లయితే నెంబర్స్ పెరుగుతున్నాయో ఇప్పుడు అంతే కామన్గా మనం క్యాన్సర్స్ కూడా చూస్తున్నాం. అంటే దాని నెంబర్స్ పెరగడానికి కూడా మనకు దాని రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కూడా ముందటికన్నా ఇప్పుడు చాలా పెరిగినాయి. సో అయితే ఇప్పుడు మనకు తీసుకున్న ప్రికాషన్స్ ఏంది, మనం ఎట్లా గుర్తుపట్టడం అనేది అంటే మనకి ఇప్పుడు వెయిట్ లాస్ అంటాం కామన్గా. అంటే కొంతమంది ఇంటెన్షనల్ వెయిట్ లాస్, వాళ్ళు డైట్ మోడిఫికేషన్స్ చేయడం కానీ, కొందరు పర్సనాలిటీ కోసం దే టెన్ టు గో ఫర్ వెయిట్ లాస్. సో ఆ వెయిట్ లాస్ కాకుండా అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాం. అంటే మనకు తెలియకుండా మనకు వెయిట్ లాస్ అవ్వడము. రెండోది ఆకలి తగ్గుతూ ఉండడము. ఇవన్నీ కూడా ఏంటంటే స్లోగా మనకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూస్తుంటాం. అట్లానే మనకు బేసిక్ కాఫ్ అనేది కామన్ సిమ్టమ్. ఇప్పుడు మనకి హియర్ అండ్ దెన్ చూస్తుంటాం. కానీ అదే కాఫ్ మీకు 1 month అయింది, 2 months అయింది, స్టిల్ మీకు ఇంకా తగ్గట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ దట్స్ వన్ ఆఫ్ అలారమింగ్ సిమ్టమ్. అది ఏ క్యాన్సర్కైనా ఈ సిమ్టమ్స్ అయితే ఉంటాయా? మనకు బ్రాడ్గా చూసుకుంటే ఇప్పుడు ఎనీ క్యాన్సర్ యూజువల్గా అడ్వాన్స్ స్టేజెస్లో ఈ వెయిట్ లాస్ అనేది అండ్ లాస్ ఆఫ్ ఎప్టైట్ అంటాం, ఆకలి అవ్వకపోవడం, ఈ రెండు అయితే కామన్గా ఎనీ క్యాన్సర్ మనం చూస్తాం. ఇవి కాకుండా మనకు మిగతా సిమ్టమ్స్ అనేది కూడా ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ ఆర్గన్ బేస్డ్. అవును, లంగ్ క్యాన్సర్ అయితే ఒకలాంటి లక్షణం. సో లంగ్ అన్నప్పుడు ఏంటంటే యూజువల్గా కాఫ్, బ్రీతింగ్ ఇబ్బంది అవ్వడము, కాఫ్ చేసినప్పుడు బ్లడ్ నోటీస్ చేయడము. అదే మనకు పేగు సంబంధించిన క్యాన్సర్ అయితే కాన్స్టిపేషన్, మోషన్లో బ్లడ్ పడ్డం అనేది చూడడము. అలానే మనకు నోటి క్యాన్సర్, ఇక్కడ మనకు ఈ ఇండియాలో మనకు మోస్ట్ కామన్. యూజువల్గా మనకు నాలుక పైన అల్సర్ ఫామ్ అయినా అది తగ్గకపోవడం, మానకపోవడము, ఆ పుండు అట్లే పెరుగుతూ ఉండడము. సో ఇవి ఏంటంటే మనకి ఇండివిజువల్ ఆర్గన్ బేస్డ్ మనం చూసే కామన్ సిమ్టమ్స్. లంగ్ క్యాన్సర్ అని ఎక్కువగా చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. అంటే అసలు పొగ తాగడం అలవాటు లేని వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. మనకు ఒకప్పుడు ఎట్లా ఉండాలంటే లంగ్ క్యాన్సర్ అనేది ఓన్లీ స్మోకర్స్లో చూసేవాళ్ళం. అంటే దే వర్ ద మెయిన్ టార్గెట్ పాపులేషన్ స్మోకర్స్లో. కానీ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఎట్లా అవుతుందంటే మోర్ అండ్ మోర్ నాన్ స్మోకర్స్లో చూస్తున్నాం. అండ్ వాళ్ళ ప్రజెంటేషన్ కూడా కొంచెం అర్లీగా ఉంటుంది కంపేర్ టు స్మోకర్స్. ఈ నాన్ స్మోకర్స్ అనేది ఇంకా ఎర్లీ ఏజ్లో ప్రజెంట్ అవుతున్నారు. దాంట్లో మనకు మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి ఈ ఎయిర్ పొల్యూషన్, ఈ మనకు ఈ ఫ్యాక్టరీ ఎమిషన్స్ కానీ, వెహికల్ ఎగ్జాస్ట్ అంటాము అవి కానీ. రెండోది మనకు కన్స్ట్రక్షన్ వర్కర్స్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్, ఫ్యాక్టరీలో కానీ కన్స్ట్రక్షన్ ఏరియాస్లో కానీ. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆ చుట్టుపక్కల ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా దే టెన్ టు డెవలప్ క్యాన్సర్స్. ఓకే, అలా ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువ కాలము చుట్టూ ఉండే కాలుష్యము, ఈ వర్క్ హజార్డ్స్ ఎస్పెషల్లీ. పొట్టలో వచ్చే క్యాన్సర్ కేసులు కూడా పెరిగాయా? మనకు ఓవరాల్గా కూడా ముందటి కంటే డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ స్టమక్ క్యాన్సర్ అనేది ఎట్లా డాక్టర్ గారు అసలు? అంటే వచ్చిన ప్రతి అల్సర్ క్యాన్సర్ కోసం వెళ్తుందా? మనకు స్టమక్ క్యాన్సర్ గుర్తుపట్టడం అనేది కొంచెం డిఫికల్టీ. ఎందుకంటే దాని సిమ్టమ్స్ అండ్ ఎసిడిటీకి వచ్చే సిమ్టమ్స్ కూడా సేమ్ ఉంటాయి. సో మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే మనకు ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం అంటాం. సో అదే ఫస్ట్ సిమ్టమ్. ఓకే, అయితే మనకు ప్రతి అల్సర్ పేషెంట్కి మనకు అది క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అదే అల్సర్ పేషెంట్ మనకు వారాల తరబడి టాబ్లెట్స్ వాడుతున్నారు, స్టిల్ ఆ సిమ్టమ్ అట్లే పర్సిస్ట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మనకు అదే సిమ్టమ్ చాలా రోజులు పర్సిస్ట్ అవుతుంది ఇన్స్పైట్ ఆఫ్ మెడికేషన్స్ అన్నప్పుడు అది స్లోగా క్యాన్సర్ లాగా మారే లక్షణాలు. ఓకే,
ఇప్పుడు ఎక్కడైనా ఒక క్యాన్సర్ స్టార్ట్ అయింది, ఒక ఆర్గన్‌లో క్యాన్సర్ స్టార్ట్ అయిందంటే అక్కడ ఒక ట్యూమర్ అనేది మనకి ప్రెజెంట్ అవుతదా? సో ఎక్కడన్నా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ స్టమక్ అన్నారు. సో అక్కడ మనకు ఒకసారి ఆ నార్మల్ సెల్స్‌లో చేంజెస్ స్టార్ట్ అయినాయి అన్నప్పుడు ఏందంటే ఆ గ్రోత్ అనేది అబ్నార్మల్‌గా వస్తుంటది. హ్మ్. సో దే టెండ్ టు గ్రో ఫాస్ట్ అండ్ హ్మ్. తయారయ్యే సెల్స్ కూడా అన్నీ అబ్నార్మలే ఉంటాయి. హ్మ్. సో అది ఇనీషియల్‌గా ఏందంటే మనకు ఓన్లీ ఆ ప్రాంతంలో హ్మ్. పెరుగుతుంటాయి. మనం దాన్ని టైం ఇచ్చి మనకు కేర్ తీసుకోవడం వల్ల ఏందంటే దాని నుండి చుట్టుపక్కల స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే. డాక్టర్ గారు ఇప్పుడు వచ్చింది నార్మల్ కణితి లేదంటే బినైన్, మాలిగ్నెంట్ ఇలా చెప్తారు గదా! అది మాకు డిఫరెన్స్ ఎలా తెలుస్తది? సో అంటే అది మీరు అది బినైనా, మాలిగ్నెంటా అనేది మీరు చెప్పడం కొంచెం కష్టం అవుతది. హ్మ్. ఎందుకంటే మేము వి సీ దెమ్ డే ఇన్ అండ్ డే ఔట్ కాబట్టి మేము ఒకసారి అది ఎగ్జామిన్ చేసినా హ్మ్. అప్పుడు మేము కొంచెం ఎట్లాంటి కణితి అనేది మేము చెప్పగలుగుతాం. హ్మ్. డెఫినెట్లీ మీకు అట్లా కణితిలాగా తగులుతుంది ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ ఆంకాలజిస్ట్ అండ్ దాని కోసం ఒక స్పెసిఫిక్ టెస్ట్ అంటాం బయాప్సీ అని. హ్మ్. యూజువలీ బయాప్సీస్ ఆర్ ఫుల్ ప్రూఫ్. హ్మ్. మనకు ఒక బయాప్సీ చేయడం వల్ల అది బినైనా, మాలిగ్నెంటా హ్మ్. అనేది తెలిసిపోతది. ఇప్పుడు ఆర్గాన్‌కి మాత్రమే అలాంటి ట్యూమర్స్ ఉంటాయి. ఇప్పుడు చేతుల మీద ఎక్కడైనా గూడా ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుందా? క్యాన్సర్ ట్యూమర్? మనకు క్యాన్సర్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్గాన్స్ నుండి హ్మ్. ఈవెన్ స్కిన్ వరకు కూడా మనకు క్యాన్సర్స్ అనే లక్షణాలు రావచ్చు. హ్మ్. ఈవెన్ స్కిన్ క్యాన్సర్స్ అంటే మన కంట్రీలో కొంచెం తక్కువనే గానీ మనకు ఒకసారి ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో వేర్ దెర్ ఇస్ మోర్ ఆఫ్ యూవీ ఎక్స్‌పోజర్. సో వాళ్ళలో ఈ స్కిన్ క్యాన్సర్స్ అనేది చాలా కామన్‌గా చూస్తాం. హ్మ్. కానీ కొంతమందికి ఏందంటే ఇప్పుడు మన దగ్గర చేతుల్లో ఇట్లా చూస్తుంటాం. చిన్న చిన్న హ్మ్. స్వెల్లింగ్స్ లాగా నోటీస్ చేస్తుంటారు. అవి కొన్ని ఇయర్స్ వరకు అట్లే ఉంటాయి చేంజ్ అవ్వకుండా. సో దాన్ని మనం క్యాన్సర్ లాగా భయపడాల్సిన అవసరం లేదు. దే ఆర్ నార్మల్ స్వెల్లింగ్స్. ఇంకా చెప్తారేంటంటే క్యాన్సర్ ఆహ్, కణితికి, క్యాన్సర్ ట్యూమర్‌కి అసలు నొప్పుండదని. అవునా డాక్టర్ గారు? యూజువల్‌గా మనకు ఈ క్యాన్సర్‌కి, నాన్ క్యాన్సర్‌కి డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏంది బేసిక్‌గా వచ్చేది పెయిన్ హ్మ్. మీరన్నట్టు నొప్పి అని. సో అది అల్సర్ ఫార్మ్ అయినా, లేదంటే కణితిలాగా ఫార్మ్ అయినా మనకు ఎలాంటి నొప్పి లేకుండా పెరుగుతూ ఉన్నది అంటే అది యూజువల్‌గా క్యాన్సర్ లక్షణాలవి. ఓకే. ఎప్పుడైతే నొప్పి ఉంటదో హ్మ్. అది అప్పుడేందంటే దాన్ని మనము మోర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ గాని సో ఆ దారిలో ఆలోచిస్తాం. ఓకే. మనకి ఎట్లా నొప్పి లేకుండా అది స్లోగా పెరుగుతూ వస్తుంది అంటే అది అప్పుడు మనకు క్యాన్సర్ అని హ్మ్. అనుమానం. క్యాన్సర్‌తోని ఎవరైనా ఓకే. క్యాన్సర్ అనేది తెలిసిపోయింది, వచ్చారు అన్నప్పుడు సర్జరీ అంటే అందరూ భయపడతారు డాక్టర్ గారు. యాజ్ ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా మీరు ఎలాంటి సవాళ్ళనేది ఎదుర్కొంటున్నారు? అంటే ఎన్ని డౌట్స్ ఉంటాయో గదా! కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతది. అమ్మో! ఆ నొప్పి భరించలేము అట్లాగా. మళ్ళీ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగా. అవునా డాక్టర్ గారు అలాంటివన్నీ అడుగుతూ ఉంటారా? అది చాలామంది అడుగుతారు. హ్మ్. ఎస్పెషల్లీ ఏందంటే ఈవెన్ ఇప్పుడు మనకు కంతు వస్తారు. హ్మ్. వచ్చి ఏందంటే అది మనం బయాప్సీ ఎప్పుడైతే అడ్వైస్ చేస్తామో హ్మ్. సరే నీడిల్ పెడితే ఆ సెల్స్ అక్కడ నుండి వేరే ఆర్గన్స్ స్ప్రెడ్ అయితాయి. బయాప్సీకే. బయాప్సీ నుండే స్టార్ట్ అవుతాయి యూజువల్‌గా. హ్మ్. మనకు ఇంకా నైఫ్ పెట్టేది తర్వాత. హ్మ్. ఫస్ట్ ఓపీలో బయాప్సీ నుండే మనకు ఈ డౌట్స్ అనేది చాలా మందికి ఉంటది. హ్మ్. నీడిల్ పెడితే సెల్స్ అక్కడ నుండి స్ప్రెడ్ అవుతాయంట కదా అని. హ్మ్. మనకు కొన్ని ట్యూమర్స్ ఎక్కడైతే బయాప్సీ చేయొద్దో అది మనకు వాళ్ళకి చెప్తాము. హ్మ్. కానీ మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ మనకు కన్ఫర్మ్ చేసేది బయాప్సీ పైనే. ఓకే. సో, ప్రికాషన్స్ ఏం తీసుకుంటామనేది దాన్ని బట్టే మనకు ఆ సెల్స్ స్ప్రెడ్డింగ్ అవుతదా? అవ్వదా? హ్మ్. ఏ కంతిలో మనకు నీడిల్ పెట్టొచ్చు, పెట్టరాదనేది ఉంటది. హ్మ్. సర్జరీ చేశారు డాక్టర్ గారు. అంటే జనరల్‌గా సర్జరీ అంటే నార్మల్ సర్జరీ లాగానే ఉంటుందా? మనకు నార్మల్ సర్జరీస్‌కి, ఈ క్యాన్సర్ సర్జరీస్‌కి ఒక డిఫరెన్షియేషన్ ఏముంటదంటే, మనకు ఆ ట్యూమర్ ఎప్పుడైతే తీసేస్తామో, హ్మ్. నార్మల్ సర్జరీస్ అప్పుడు ఏందంటే ఓన్లీ మనకు కంతి వరకు తీస్తే సరిపోతది. హ్మ్. కానీ ఈ ట్యూమర్స్ ఎప్పుడైతే మనకు తీస్తామో, హ్మ్. దానికేంటంటే మనకు కొంచెం దాంతో పాటు కొంచెం హెల్తీ టిష్యూ కూడా తీయాల్సొస్తది. హ్మ్. అంటే మార్జిన్ అంటాం. సో, అది మెయిన్ డిఫరెన్స్. ఎందుకంటే ఆ మార్జిన్ ఎందుకు ఇస్తామంటే ఎక్కడన్నా చుట్టూ ఆ మైక్రోస్కోపిక్‌గా సెల్స్ ఉన్నా గానీ, హ్మ్. అది మనం తీసిన సర్జరీలో వచ్చేయాలి. ఓకే. సో దట్ నో సెల్స్ రిమైన్ దేర్. హ్మ్. మళ్ళీ టిష్యూ అనేది మళ్ళీ వచ్చేస్తదా అక్కడ? ఒక్కసారి మనకు ఆ ఏరియాలో టిష్యూ తీసినాక అది మళ్ళా పెరగడం అంటూ ఉండదు. హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్స్‌లో అట్లా చూస్తామా మనం? ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో గూడా హ్మ్. మనకు ఎప్పుడైతే ట్యూమర్ కన్ఫర్మ్ అయ్యి సర్జరీ ప్లాన్ చేస్తామో, సో వాళ్ళకేందంటే ట్యూమర్‌తో పాటు కొంచెం ఎక్స్‌ట్రా టిష్యూ కూడా తీసేస్తాము. హ్మ్.
తీసి వీల్ సెండ్ ఇట్ ఫర్ ఫ్రోజన్ బయాప్సీ అనేది. అది ఇప్పుడు ఈ డేస్లో మ్యాండేటరీ మనకు. ఓకే. ఒకసారి అది కన్ఫర్మ్ అయినాక ఏంటంటే మనకు బ్రెస్ట్ వచ్చే వరకు కాస్మెటిక్ ఇష్యూస్ అనేది కూడా ఉంటాయి. ఓకే. సో ఆ డిఫెక్ట్ అయితే ఉంటుందో అది కవర్ చేయడం కోసం వీ డూ రికన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్. సో ఎంతవరకు వీలైతే అంతవరకు వీల్ ట్రై టు గివ్ ఏ కాస్మెటిక్ అవుట్కమ్. డాక్టర్ గారు సర్జరీ చేశారు, సర్జరీ చేశాక కూడా మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇంకా ఎందుకు రకరకాల థెరపీస్, రకరకాల మందులు అనేవి మళ్ళీ ఇస్తూ ఉంటారు? మనకు సర్జరీ అయిపోయినాక క్యాన్సర్ తిరిగి రావడమా లేదా అనేది మనకు పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చారు దాన్ని బట్టి. యూజువల్గా మనకు ఎప్పుడైతే స్టేజ్ 1 అంటే ఎక్కడ మనకు స్ప్రెడ్ అవ్వకుండా మనకు ఎర్లీగా ప్రజెంట్ అయ్యారో వాళ్ళల్లో సర్జరీ చేసినప్పుడు యూజువల్గా 90 to 95% మళ్ళీ తిరిగి రావు. ఓకే. అదే మనము స్టేజ్ 2, 3, 4కి వెళ్ళే వరకు ఆ స్టేజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ సెల్స్ మనకు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. ఇన్స్పైట్ ఆఫ్ సర్జరీ ఫాలోడ్ బై మనకు వేరే ట్రీట్మెంట్స్ అన్ని ఇచ్చినా కానీ వాళ్ళలో రిస్క్ అనేది ఇంకా ఉంటుంది. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, సెకండ్ ఆన్వర్డ్స్ మనకు. అందుకే అది తిరిగి రాకుండా దాని రిలేటెడ్ ఈ కీమోథెరపీ, రేడియేషన్ అని మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎనీ క్యాన్సర్ దానికి ఫస్ట్ సర్జరీయే మనకు. అంటే అన్ని క్యాన్సర్స్కి సర్జరీ యూజువల్గా ఫస్ట్ ఆప్షన్ ఇవ్వము. ఇప్పుడు అన్నట్టు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్, ప్లస్ అది ఎక్కడ వస్తుందని దాన్ని బట్టి కూడా. ఇప్పుడు మనకు ఈ కామన్గా చూసేది థైరాయిడ్ కానీ బ్రెస్ట్ కానీ వీటిలో యూజువల్గా మనకి ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు ఫస్ట్ స్టేజ్ అన్నప్పుడు సర్జరీ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్. అదే కొంతమందికి మనకు ఈ థ్రోట్లో అంటాము వాయిస్ బాక్స్, సో అందులో మనం సర్జరీ ఆప్షన్ ఇవ్వము. అక్కడ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద వాయిస్ ఫంక్షనాలిటీ కాబట్టి వాళ్ళలో మనకు కీమోథెరపీ, రేడియేషన్ దోస్ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్. ఓకే. అందరూ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, అప్పుడు ఫైనల్ అవుతుంది ట్రీట్మెంట్. సో యూజువల్గా మనకు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనము అనుకున్నప్పుడు ఇట్ విల్ బి ఏ మల్టీ డిసిప్లినరీ బోర్డ్ అంటాం. అంటే ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, పెథాలజిస్ట్. సో ఈ 4 to 5 మెంబర్స్ కలిసి వీల్ డిస్కస్ అంటే తనకు ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వగలుగుతాం. సో దాని ప్రకారమే మనం ట్రీట్మెంట్ కోసం. ఇన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి కదా డాక్టర్ గారు, ముందే కనుక్కోలేమా క్యాన్సర్ వస్తుందో రాదోనని? మనకు అంటే కొన్ని క్యాన్సర్స్కి ఏంటంటే మనకు స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బ్రెస్ట్ ఉంది. సో బ్రెస్ట్లో ఏంటంటే మనకు ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ చేయించుకోమంటాం. అండ్ ఇప్పుడు మోర్ పీపుల్ ఆర్ అవేర్. యూజువల్గా హెల్త్ చెకప్స్లో ఏంటంటే దే గో ఫర్ ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ. సో దానికి మనం ఎర్లీగా పికప్ చేయొచ్చు బిఫోర్ దే డెవలప్ క్యాన్సర్. అదే మనకు సర్వైకల్ క్యాన్సర్, సో అందులో మనం ఇయర్లీ వన్స్ ప్యాప్స్మియర్ అంటాము. సో ఇట్లాంటి కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే మనకు స్క్రీనింగ్లో బయటపడతాయి కాబట్టి అవి ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు బిఫోర్ దే డెవలప్. ఓకే. కానీ అన్ని క్యాన్సర్స్కి ఆ స్క్రీనింగ్ ప్రోటోకాల్ అంటూ లేదు. వ్యాక్సిన్ ఏదో వచ్చింది, రష్యా ఒక వ్యాక్సిన్ తయారు చేసింది, అది చాలా మిరాకిల్స్ చేస్తుంది, క్యాన్సరే రాదు అంటున్నారు, అవునా డాక్టర్? అంటే అందులో కొంచెం వరకు నిజం ఉంది, కొంచెం వరకు హైప్ ఉందండి. ఎనీవే చాలా వరకు వాట్సాప్లో చాలామంది ఇప్పుడే చూస్తుంటారు. సో ఎస్, రష్యాలో ఆల్రెడీ ఆన్ గోయింగ్ రీసెర్చ్ ఉంది. దే ఆర్ డెవలపింగ్ ఏ వ్యాక్సిన్, బట్ అది ఇంకా మనకు ఈ phase 1 అంటాం. అంటే యూజువల్గా మనకు ఎనీ ప్రోడక్ట్ మనకు హ్యూమన్ యూస్కి వచ్చే ముందు దే హ్యావ్ టు గో త్రూ డిఫరెంట్ ఫేజెస్. సో స్టిల్ ఇన్ phase 1 వరకు అయితే మనకు రిజల్ట్స్ ప్రామిసింగ్ అని ఉన్నాయి, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ టిల్ ద ఫైనల్ అప్రూవల్ కమ్స్ యూజువల్గా మన గవర్నమెంట్ బాడీస్ నుండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ సర్వైకల్ క్యాన్సర్ కోసం ఒక వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్, అండ్ లివర్ క్యాన్సర్ కూడా వ్యాక్సిన్. లివర్ కోసం కూడా మనకి హెపటైటిస్ వ్యాక్సిన్ ఉంది. సర్వైకల్ క్యాన్సర్కి మనకు ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ కూడా ఉంది. ఈ స్క్రీనింగ్ అనేది ఏ ఏజ్ నుంచి చేయించుకోవాలి అసలు? స్క్రీనింగ్ అనేది యూజువల్గా ఏంటంటే మనకు ముందు ఆ ఏజ్ ఆఫ్ డిటెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో యూజువల్గా మనకి ఇంతకుముందు 50s, 60s ఆ ఏజ్లో క్యాన్సర్స్ డిటెక్ట్ అయ్యేది. ఇప్పుడు అదొక 10 years ఎర్లీగా ప్రజెంట్ అవుతున్నాయి. సో మోర్ అండ్ మోర్ బై 40s ఆన్వర్డ్స్ మనం క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నాం. సో స్క్రీనింగ్ అనేది యూజువల్లీ వి అడ్వైస్ అట్లీస్ట్ 5 to 10 years బిఫోర్. అంటే 30, 35 ఆన్వర్డ్సే ఇయర్లీ వన్స్ మనకు హెల్త్ చెకప్స్లో అడ్వైస్ చేస్తాం. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అసలు ఎవరికైనా క్యాన్సర్ రాకూడదు అంటే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనకు క్యాన్సర్ లాంటి వ్యాధి రాకుండా తీసుకునే ప్రికాషన్స్ ఏంటంటే మొదటిది మనకు తీసుకునే ఆహారం. సో మనకు మోర్ అండ్ మోర్ ఈ ఫైబర్ కంటెంట్ అంటూ ఉండాలి. సో ఫైబర్ కంటెంట్ అండ్ ఎవ్రీడే అట్లీస్ట్ వన్స్ ఒక ఫ్రెష్ ఫ్రూట్ కానీ ఒక రా వెజిటేబుల్స్ కానీ దే ఆర్ ఏ మస్ట్.
ఎందుకంటే ఇదంతా Fresh మన fruit, raw ఫ్రెష్ vegetable. ఫ్రూట్, రా వెజిటబుల్స్, ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అట్లానే రెండోది ఏంటంటే మనకు ఈ ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా. ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనకున్న వర్క్ స్టైల్కి, వాళ్ళ జాబ్ అవర్స్కి, ఆడ్ టైమ్స్ ఫుడ్ తీసుకోవడము, లేదంటే వెరీ లేట్ నైట్ ఈటింగ్ అండ్ హెవీ ఈటింగ్, బింజ్ ఈటింగ్ అంటాము. ఇప్పుడు మన బఫేస్ అంటాం, బఫే వెళ్ళినప్పుడు ఆబ్వియస్ బింజ్ ఈటింగ్ లానే కౌంట్ అవుతాయి. మీరు స్టార్టర్స్ నుండి యూ ట్రై ఆల్ ద వెజ్, నాన్ వెజ్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్స్కి వచ్చే వరకు. సో ఇదంతా ఓవర్ ఈటింగ్ అంటాం. సో అది కంట్రోల్ చేసుకోవడము. అండ్ అట్లీస్ట్ మనకు ఒక పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్ అడ్వైజ్ చేస్తాం అంటే బిట్వీన్ మీల్స్, ఎందుకంటే మనకు గట్ కూడా రెస్ట్ ఇవ్వాలి. సో అప్పుడు ఏంటంటే ఆ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనకు నెక్స్ట్ మీల్కి మనకు గట్ కూడా రెడీగా ఉంటుంది. ఓకే, అసలు గట్ హెల్త్ ఎవరికీ సరిగా లేదు. జనరల్గా మనం చాలా యాంటీబయాటిక్స్ వాడతాము, చాలా బయట ఫుడ్ తీసుకుంటాము. గట్ హెల్త్ అనేది ఉందా అంటే లేదే. దానికోసం ఇప్పుడు అందరూ ప్రీబయోటిక్, probiotics ప్రోబయోటిక్స్ అనేది ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నారు. సో జనరల్గా మనం ఫస్ట్ గట్ హెల్త్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి, పాడవకుండా. జాగ్రత్తలు చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. స్క్రీనింగ్ మస్ట్ అండ్ షుడ్. వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. సో అంతేకాదు, అది క్యాన్సరా కాదా అని చాలామంది దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, చాలా క్రానిక్ స్టేజ్ వరకు తీసుకువెళ్తూ ఉంటారు. సో అది ఫస్ట్ స్టార్ట్ అవుతానే మనకి చిన్న అనుమానం వచ్చినా డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. అది అవునా కాదా అక్కడ తెలిసిపోతుంది. ట్రీట్మెంట్స్ కూడా, ట్రీట్మెంట్ ఏదైనా చెప్తే కూడా దానికోసం కూడా ఒక 2-3 ఒపీనియన్స్ కోసం వెళ్తూ ఉంటారు. ఒపీనియన్స్ కోసం వెళ్ళినా ఫైనల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. చాలామంది క్యాన్సర్ కన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్సే భయంకరంగా ఉంటాయి అనే అపోహ కూడా ఉంది. మీరు చెప్పినట్లు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.